ఫ్రెండ్స్ గల్ఫ్ లో వర్క్ చేసే డ్రైవర్స్ ఎక్కువగా ఇలాంటి ఫోన్స్ కొని మోసపోతున్నారు. చూడండి, ఇది గెలాక్సీ A73s 5G మొబైల్ అనమాట. అయితే ఇది ఒరిజినల్ ఫోన్ కాదు. అయితే నాకు తెలిసిన అతనికి ఒక మాల్ దగ్గర పార్కింగ్ లో ఉంటే ఇది ఒరిజినల్ ఫోను, నేను 1400 పెట్టి కొన్నాను, 1400 రియల్స్ కొన్నాను అని చెప్పారంట, ఖత్తర్ రియల్స్. బిల్లు కూడా చూపించి 1 year వారంటీ కూడా ఉందని చెప్పారంట. చూడండి, మీరు ఎక్కువగా పార్కింగ్ ప్లేస్లోనా లేదా జనాలు లేని ప్లేస్లో తిరుగుతున్నప్పుడు ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు మిమ్మల్ని పిలిచి, భయ్యా ఇలాగ నాకు కొంచెం ప్రాబ్లం ఉంది, మా ఇంట్లోకి హెల్త్ ఇష్యూ, లేకపోతే నేను అర్జెంట్గా డబ్బులు అవసరం ఉంది, ఆ డబ్బుల కోసం నేను అమ్మేస్తున్నాను, ఆఫ్ రేట్గా ఇచ్చేస్తాను అనేసి ఇలాంటివి చెప్పి మీరు కొనే వరకు ఏదో రకంగా మిమ్మల్ని బ్లేమ్ చేస్తూ ఉంటారు. ఇది ఒరిజినల్, 100% ఒరిజినల్ అది ఇది అని చెప్తారు. చూడండి, ఇది ఓపెన్ చేసి చూపిస్తాను. చూడండి, ఇది ఒరిజినల్ అయితే మాత్రం కాదు. చూడండి, చూడడానికి సేమ్ ఒరిజినల్ లాగానే ఉంటుంది. చూడండి, సేమ్ ఒరిజినలే. ఇంతకుముందు బిల్లులు ఉండే కాదు, మామూలు ఫోన్లు మాత్రం అమ్మేవారు. ఇప్పుడు ఫేక్ బిల్లులు కూడా రెడీ చేసి పెట్టుకున్నారు. బిల్లు ఉంటే తొందరగా కొంటారనేసి మీకు వాళ్ళు అమ్మేటప్పుడు మీకు ఫోన్ ఇచ్చేస్తారు, ఫోన్ మీరు చూసుకోండి అని చెప్తారు. మీరేం చేస్తారంటే ఫస్ట్ కెమెరా ఆన్ చేసి చూస్తారు. కెమెరా ఆన్ చేసి చూసినప్పుడు బయటే కదా లైటింగ్లో ఉన్నంతసేపు చాలా క్లియర్గా కనిపించేస్తుంది. తర్వాత ఫోన్ కూడా అక్కడ ఫాస్ట్గానే పనిచేస్తుంది. ఎందుకంటే మీరు ఇంకా ఈమెయిల్ వేయలేదు, ఏమీ వేయలేదు కాబట్టి, ఇంటర్నెట్ యూజ్ చేయట్లేదు, యాప్స్ ఏమి ఇన్స్టాల్ చేసుకోలేదు కాబట్టి ఫోన్ ఫాస్ట్గానే పనిచేస్తుంది. ఎప్పుడైతే మీరు ఇంటికి వచ్చి ఈమెయిల్ వేసి యాప్స్ ఇన్స్టాల్ చేసుకుంటారో అప్పటి నుంచి మీకు స్టార్ట్ అవుతుంది అనమాట. చూడండి, ఆన్ చేసినప్పుడు కూడా చూడండి, సేమ్ ఇంకా ఒరిజినల్ లాగానే సామ్సంగ్ గెలాక్సీ A73s 5G అని వచ్చింది చూసారా. సేమ్ ఇంకా మీరు దీన్ని అసలు గుర్తుపట్టలేరు అనమాట. ఇంకా ఒరిజినల్ అని అనుకుంటారు. స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేసినా సరే అలాగే ఉంది, ఎక్కడ ఏం డిఫరెంట్ లేదనుకుంటారు. గల్ఫ్లో మీ ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే వాళ్ళకి కూడా వీడియో షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల వాళ్ళు మోసపోకుండా ఉంటారు. ప్రస్తుతం అయితే ఏ యాప్లో ఏమి ఇన్స్టాల్ చేయలేదు కాబట్టి చూడండి, కెమెరా కూడా ఎలా కనిపిస్తుందో, ఎంత క్లారిటీగా ఉన్నదో చూడండి, చాలా క్లారిటీ కనిపించినట్టు ఉంటుంది. ఫ్రంట్ మొత్తం పనిచేస్తే ఓపెన్ అవుతుంది. ఎందుకంటే ఇంకా ఈమెయిల్ వేయలేదు, యాప్స్ ఏమి ఇన్స్టాల్ చేయలేదు కదా, అందుగురించి ఫోన్ అయితే హ్యాంగ్ అవ్వట్లేదు. ఎప్పుడైతే మీరు ఈమెయిల్ వేస్తారో, ఈమెయిల్ వేసి అండ్ నెక్స్ట్ యాప్ ఏమైనా ఇన్స్టాల్ చేసుకుంటారు, ఫేస్బుక్ లేకపోతే ఇంకేదైనా యూట్యూబ్ ఆన్ చేసిన ఫోన్ మాత్రం కన్ఫర్మ్లీ హ్యాంగ్ అయిపోతూ ఉంటుంది. మీరు ఒకవేళ ఫోన్ కొనుక్కోవాలనుకుంటే సెకండ్ హ్యాండ్ ఫోన్ అయినా కొత్త ఫోన్ అయినా షాపుల్లో కొనుక్కోండి. ఎందుకంటే షాప్లో కొనుక్కోవడం వల్ల షాప్ అయితే కన్ఫర్మ్లీ అక్కడే ఉంటుంది. ఈ ఫోన్ కొన్న ఈ బాబాయ్ని అడుగుదాము, ఇతను ఎలా కొన్నారు, ఎలా బ్లైండ్ చేశారు అన్నది. ఇతను మీలో చాలా మందికి తెలిస్తే నాకు కామెంట్ చేయండి. ఎలా కొన్నా బాబాయ్? ఇది 600 రియల్ కొన్నా. బయట రోడ్డు మీద వచ్చి నీ దగ్గర ఏమని చెప్పాడు, ప్రాబ్లం అని చెప్పాడు నీకు? నాకు కొంచెం ప్రాబ్లం ఉన్నది, ఎమర్జెన్సీ బిల్లు అన్నీ ఉన్నది. ముందు ఒక 400 తీసాను అని చెప్పాడు. నాకు కొంచెం ఎక్కువ వచ్చని చెప్పాడు. ముందు 500 చెప్పాను, 600 ఇచ్చేసి చెప్పాడు, 600 ఇచ్చేసాను. 600 ఇచ్చేసావు? అయ్యో వేస్ట్. ఈ ఫోను చైనా ఫోన్ తప్పించి ఒరిజినల్ కూడా కాదు. చూడు, స్లోగా ఉంటుంది. ఆడికి ఫోన్ చేసినా ఏముండదు. ఇదంతా ఒరిజినల్ బిల్ కాదు, ఇది డూప్లికేట్ బిల్లు. చూడండి, సిమెట్రీ ఎంత డెలికేట్గా ఉంటుంది. జ్ఞాపకం వచ్చింది బాబు, నేను ఏదో వాడు వచ్చి అడిగి ఇంకెలాగైనా కొనే వరకు వాళ్ళు ఎలాగోలాగా నీకు నమ్మిస్తారు అంతే. ఇంకా నమ్మించి కొనిచ్చారు అంతే, కొనిపించారు, నీతో మోసం చేశారు అంతే. ఇంకా ఒరిజినల్ కాపీ శాంపిల్ కోసం ఈ సామ్సంగ్ చూపిస్తున్నాను ఫ్రెండ్. ఇది డూప్లికేట్, ఇది ఒరిజినల్. సేమ్ మోడల్ అయితే కాదు, డిఫరెన్స్ చూపిస్తున్నాను అంతే. సపోజ్గా చెప్తున్నాను, ఇది ఒరిజినల్కి డూప్లికేట్కి ఎంత డిఫరెన్స్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, నా వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. నేను ఏ వీడియో చేసినా సరే మీకు నోటిఫికేషన్ వస్తుంది.